నమస్కారం. విలన్ ఎవరు? 7వ భాగం. ఇక కథలోకి వెళ్తే, ఆ డ్రాయింగ్‌లో గీసిన బొమ్మ ఎవరా అని పరీక్షగా చూసిన అమృత షాకవుతుంది. అది తన రూపమే. డిగ్రీలో చదువుకునే రోజుల్లో తాను వేసుకునే డ్రెస్, ఇయర్ రింగ్స్ అన్నీ తాను అప్పట్లో చదువుకునే రోజుల్లో పెట్టుకునేది. ప్రతి విషయాన్ని స్పష్టంగా ఆ డ్రాయింగ్‌లో ఆనంద్ బొమ్మగా గీశాడు. అమృత, ఎప్పుడు, ఎలా నిన్ను ఇష్టపడ్డానో నాకు తెలీదు. కానీ నువ్వే నా ప్రాణం. నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకొని అపురూపంగా చూసుకోవాలని ఉంది. కానీ నా మనసులో మాట నీకు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నా అంటూ తను తన ఫీలింగ్స్‌ను ఎంబీబీఎస్‌లో రాయటం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నాడు. మధ్య పేజీలు ఖాళీగా ఉన్నాయి. అమృతకు పెళ్ళి అయిందని తెలిసి ఇలా రాసుకున్నాడు. నా ప్రేమను నీకు తెలిపే లోపలే నీకు పెళ్ళయింది. నా భావాలను సమాధి చేస్తున్నా అంటూ. అంతా చదువుతున్న అమృత కంటి వెంట నీరు ఆగడం లేదు. మరి కొన్ని పేజీలు వేగంగా తిప్పింది. అమృత, నీ భర్త నిన్ను బాగా చూసుకుంటాడని, నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావని అనుకున్నాను. కానీ నీ భర్త చేతుల్లో మోసపోయి ఇలా నిస్తేజంగా మిగిలిన నిన్ను చూస్తే బాధగా ఉంది అంటూ ఆనంద్ నిస్తేజంగా ఉన్న అమృత ముఖారవిందాన్ని పెన్సిల్తో గీస్తాడు. మరికొన్ని పేజీలు తిరిగేసింది ఆతృతగా అమృత. ఈరోజు నువ్వు నీ భర్త నుండి విడాకులు తీసుకున్నావు. నీ జీవితం మళ్ళీ చిగురించాలని కోరుకుంటున్నా. దానికి కారణం నేనే అవ్వాలని ఆశపడుతున్నా అంటూ పెళ్లి కూతురిగా అమృత బొమ్మ వేసి ఆనంద్ తన నుదుట బొట్టు పెడుతున్నట్లుగా ముచ్చటగా మరో డ్రాయింగ్ పెన్సిల్తో స్కెచ్ వేశాడు. అంతా చదివిన అమృత నిర్ఘాంతపోయింది. ఇన్నేళ్ల నుంచి మౌనంగా ఆనంద్ నన్ను ఇంతగా ఆరాధిస్తున్నాడా అనుకుంటూ ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంది. ఆ పుస్తకం ఆనంద్ గదిలో పెట్టడానికి లోపలికి వెళ్తుంది. ఆనంద్ అలాగే పడుకొనే ఉన్నాడు. ఆనంద్ను చూస్తూ, ఎంతటి కల్మషం లేని ప్రేమ నీది, ఏ స్వార్థం లేని ప్రేమ నీది. కల్మషం నిండిన నా భర్త స్వార్థాన్ని చూశాను ఇన్నాళ్ళు. కానీ ఈ ప్రపంచంలో ఇంతటి గొప్ప ప్రేమ కూడా ఉంటుందని నీ భావాలను చదివాకే అర్థమైంది అనుకుంటుంది మనసులో. ఆ పుస్తకాన్ని అక్కడ టేబుల్పై పెట్టి మౌనంగా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తుంది. ఉదయం అవ్వగానే నేను వెళ్ళొస్తాను అంటూ అనన్యకు చెప్పి ఇంటికి చేరుకుంటుంది. ఆనంద్కు జ్వరమైతే తగ్గుతుంది కానీ నీరసంగా ఉండడంతో డ్యూటీకు వెళ్ళలేకపోతాడు. డ్యూటీకి బయలుదేరిన అమృతను, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి, ఈరోజు లీవ్ పెట్టు అంటూ సుగుణమ్మ గంభీరంగా చెప్తుంది. ఏంటత్తయ్య, ఏం మాట్లాడాలి అంటున్న అమృతతో, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? నిన్నే ఇష్టపడుతున్న ఆనంద్ జీవితాన్ని ఎందుకు వద్దు అనుకుంటున్నావు అనడంతో, అత్తయ్య, ఆనంద్ ఈరోజు మంచి డాక్టర్గా గుర్తింపు పొందాడు. తనకి అంతే స్థాయి కలిగిన అమ్మాయి రావాలి. భర్త వదిలేసిన నన్ను ఇప్పుడు ఆనంద్ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. కొద్ది రోజులు గడిస్తే తను నన్ను మర్చిపోతాడు. ఈరోజే రిజైన్ చేస్తాను. ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం అంటుంది అమృత. అమృత ఇటువైపు తిరిగి చూసేసరికి సుగుణమ్మ గుండెను భారంగా అదిమి పట్టుకొని నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోతుంది. అత్తయ్య అంటూ అమృత కంగారుగా ఆమెను పట్టుకొని అనన్యకు కాల్ చేసి ఆనంద్ వాళ్ళ హాస్పిటల్కు తీసుకొని వెళ్తుంది. విషయం తెలుసుకున్న ఆనంద్, అనన్యలు కూడా హాస్పిటల్కు బయలుదేరుతారు. సుగుణమ్మను కార్డియాలజిస్ట్ చెక్ చేసి స్ట్రోక్ అని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆనంద్ అప్పటికే అందరినీ అలర్ట్ చేస్తాడు ఫోన్లోనే. స్టాఫ్ మొత్తం సుగుణమ్మను కాపాడే ప్రయత్నంలో ఉంటారు. ఆనంద్, అనన్య వెళ్ళేసరికి సుగుణమ్మను ఐసీలో ఉంచుతారు. ఆనంద్ లోపలికి వెళ్ళి కార్డియాలజిస్ట్తో మాట్లాడతాడు. తాను కూడా పక్కనే ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగిందా అనుకుంటూ బాధపడుతూ నిల్చుంటుంది బయటే అమృత. సుగుణమ్మను వెళ్ళి చూడొచ్చు, ఆపరేషన్ సక్సెస్ అయింది అని నర్సు వచ్చి చెప్పడంతో అమృత లోపలికి వెళ్తుంది. వెనకాతలే అనన్య, ఆనంద్ కూడా వెళ్తారు. ఆనంద్ ఫ్రెండ్ కార్డియో వచ్చి సుగుణమ్మను మరోసారి చెక్ చేసి, ఈమె స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చూసుకోండి, మళ్ళీ స్ట్రోక్ వస్తే కష్టం అని అమృతతో చెప్తారు.
కళ్ళు తెరిచిన సుగుణమ్మ తన చేతికి ఉన్న సెలైన్ తీసి విసిరి కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. అమృత, నువ్వు ఆనంద్ను ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటేనే నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, లేకుంటే లేదు అంటుంది ఆవేశంగా. అరే, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అంటూ అక్కడే ఉన్న ఆనంద్ చెప్తాడు. అమృత, ఏంటత్తయ్య ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనడంతో, నేను నీకు అత్తయ్యను కాదు, అమ్మను, ఇకపై అలాగే పిలువు. నన్ను ఈ అమ్మ వద్దు అనుకుంటే ఇక నీ ఇష్టం అంటూ ఆవేశపడుతుంది. మళ్ళీ గుండెపై చేయి పెట్టుకొని బాధపడుతుంది. అమృతకు కంగారుగా అనిపించి, సరే మీరు చెప్పినట్లుగానే ఆనంద్ పెళ్లి చేసుకుంటా అంటూ మాట ఇస్తుంది. ఆనంద్కు ఆశ్చర్యానందాలు కలుగుతాయి. వెనుకే ఉన్న అనన్య కన్ను కొడుతూ సూపర్ ఆంటీ అంటూ సైగ చేస్తుంది. ఆనంద్ బాబు, నీకు అమృతను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది సుగుణమ్మ. ఆనంద్ తల ఊపుతూ మౌనంగా ఇష్టమే అంటాడు. అంతే, ఒక్క ఉదుటున సుగుణమ్మ లేచి ఇద్దరినీ చేయి పట్టుకొని దగ్గరలోనే ఉన్న రిజిస్టర్ ఆఫీస్కు తీసుకొని వెళ్తుంది. అనన్య వెంటనే దండలు తెచ్చి ఇద్దరి చేతుల్లో పెడుతుంది. అమృత ఆనంద్ వైపే చూస్తూ ఉంటుంది. ఆనంద్ అమృత కళ్ళలోకి చూస్తూ, అమృత, నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు కరెక్ట్ కాదు అనుకుంటున్నావు. కానీ మనసులో నిన్ను పెట్టుకొని వేరొకరిని పెళ్లి చేసుకున్నా నేను అనుక్షణం బాధపడాలి. మనసొకరితో మరొకరితో ఉండే జీవితం నాకొద్దు. ఇప్పుడు చెప్పు, మనస్ఫూర్తిగా నీకు కూడా నేను ఇష్టమైతే నీ మెడలో దండ వేస్తాను. ఆంటీ గురించి భయపడకు, ఆమెకు నేను నచ్చ చెప్తా అనడంతో, ఆనంద్, నువ్వంటే నాకు కూడా ఇష్టమే అంటూ దండను తన మెడలో వేస్తుంది. అనన్య సంతోషంగా కేరింతలు కొడుతూ పూలు విరచిమ్ముతుంది. ఇద్దరు దండలు మార్చుకుంటారు. సుగుణమ్మ చెవులో కుసకుసగా అనన్య, ఆంటీ, మన ప్లాన్ సక్సెస్. ఈ విషయం ఎప్పటికీ మనలోనే ఉండాలి. మీ గుండె నొప్పి డ్రామా ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు, ముఖ్యంగా మా అన్నయ్య అమృతలకు అంటూ నవ్వుతుంది. మరి లేకపోతే నా దగ్గరేనా ఈ వేషాలు? అమృత, ఆనంద్ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. అందుకే ఇలా ప్లాన్ చేసి పెళ్లి చేశా అనగానే మీరు సూపర్ అంటూ అనన్య సైగ చేస్తుంది. సుగుణమ్మ కాళ్లకు నమస్కరిస్తారు ఇద్దరూ వచ్చి. తృప్తిగా ఆ జంటను ఆశీర్వదిస్తుంది. ఇక నాకు గుండె నొప్పి ఎగిరిపోయింది, నేను ఫిట్గా ఉన్నాను, పదండి ఇంటికి వెళ్దాం అంటూ అందరూ కలిసి ఆనంద్ ఇంటికి చేరుకుంటారు. అనన్య సంతోషంగా ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి అడుగు పెట్టిస్తుంది. అంతా కలలా అనిపిస్తుంది ఆనంద్ అమృతలకు. దంపతుల ఇద్దరి చేత వ్రతం చేయించి ఇంటికి తీసుకొని వెళ్తుంది సుగుణమ్మ. తొలిరేయి ఏర్పాటు చేస్తుంది సాంప్రదాయం ప్రకారం అమృతకు అదే పుట్టినింటిగా భావించి. మరొక వైపు రిషి ఒక పాపను తీసుకుని ఇంటికి వస్తాడు. అమృతను వెతుక్కుంటూ నిర్ఘాంతపోతుంది సుగుణమ్మ. ఎవరూ చూడకుండా రిషి చేయి పట్టుకొని పక్కనే ఉన్న గుడికి తీసుకొని వెళ్తుంది సుగుణమ్మ. ఎవరి పాప, ఎందుకు వచ్చావు ఇక్కడకు? నా కోడలి జీవితం ఇప్పుడిప్పుడే తిరిగి చిగురిస్తోంది, దాని జీవితంలో నిప్పులు పోయకు, మా కంట పడకు అంటూ చేతులు జోడించి కొడుకును దీనంగా అర్థిస్తుంది. అమ్మా, నేను అమృతకు అన్యాయం చేయాలా అని రాలేదమ్మా. ఇదిగో ఈ పాపకు ఇషిత జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. ఈ పాపకు తండ్రిని నేనే అయినా నాలాంటి దుర్మార్గుడి దగ్గర పెరగడం నాకు ఇష్టం లేదు. జీవితం మీద ఆశలేని నేను పాప బాధ్యత తీసుకోలేను. మీకు పాపను ఇచ్చి వెళ్దామని వచ్చానమ్మా అంటూ కాళ్లపై పడతాడు. సుగుణమ్మకు నోట మాట రాదు. పసికందును చూసి తన మనసు కరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పాపను తీసుకుంటే అమృత కాపురానికి ప్రమాదం, ఏం చేయాలి అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. ప్రాధేయపడుతున్న కొడుకుని అలాగే చూస్తూ రిషి భుజంపై చేయి వేసి, అమృతకు తనను ఇష్టపడే ఆనంద్తో పెళ్లి జరిగింది. నువ్వు నిజంగా మారితే ఇక్కడ గొడవ చేయకు, మన ఇంటికి వెళ్ళు. నేను రేపు ఉదయాన్నే వస్తాను. ఈ పాప గురించి దిగులు పడకు, నేను నీకు నీ బిడ్డకు తోడుగా ఉంటాను అని చెప్పి రిషిను పంపించేస్తుంది. ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సుగుణమ్మను ఒక కార్ అకస్మాత్తుగా వచ్చి ఢీ కొట్టడంతో కింద పడిపోతుంది. విషయం తెలుసుకున్న
అమృత, ఆనంద్, అనన్యలు పరుగున అక్కడికి చేరుకొని సుగుణమ్మను హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న తన జీవితంలో తోడు నీడై నిలిచిన సుగుణమ్మ అచేతనంగా ఉండటం చూడలేక అమృత అమ్మా అంటూ ఏడుస్తుంది. ఆనంద్ ఓదారుస్తూ అమృతకు ధైర్యం చెప్తాడు. రోజులు గడుస్తుంటాయి. సుగుణమ్మ ఉలుకు పలుకు లేకుండా కోమాలోకి వెళ్ళిపోతుంది. అమృత దిగులుగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతుంది. ఆనంద్ అమృతను మామూలు మనిషిని చేయడానికి, తనను ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలా చేయడానికి చాలా కష్టపడతాడు. అమృతను కేరింగ్గా చూసుకుంటూ ఎక్కువగా పిల్లల వార్డులోనే అమృత ఉండేలా చూస్తాడు. పేరుకి అత్త అయిన సుగుణమ్మ తనకు అమ్మాయి తన జీవితం బాగుపడాలని తపించిపోయింది. సుగుణమ్మ కోసం రాత్రి పగలు తిండి తిప్పలు మాని ఎప్పుడు కోమాలో నుండి బయటికి వస్తుందా అని అమృత బెంగ పెట్టుకొని అలాగే ఎదురు చూస్తుంది. ఆనంద్ అమృతను హత్తుకొని, చూడమృత, ఆవిడ ఆరాటం అంతా నీకోసమే. నువ్వు సరిగ్గా తిని కోలుకుంటే ఆంటీ లేచేసరికి నిన్ను చూసి సంతోషపడతారు అంటూ అన్నం తినిపిస్తాడు. తన ఒడిలో పడుకుంటుంది అమృత. ఆనంద్ ఒడిలో అమృతకు ధైర్యంగా అనిపిస్తుంది. ఆనంద్ మాటలు తనకు జీవితంపై ఆశను కలిగిస్తాయి. డ్యూటీ నుండి వచ్చాక ఒక్క క్షణం కూడా ఆనంద్ను విడిచి ఉండేది కాదు అమృత. ఆనంద్ను హత్తుకొని అలాగే పడుకుండిపోయేది. తనకు స్ట్రెస్ తగ్గడానికి కొన్ని మాత్రలు వేసేవాడు ఆనంద్. నెమ్మదిగా మామూలు మనిషి అయింది అమృత. ఎప్పటిలాగే మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ ఇస్తూ ఉంది అమృత. సంవత్సరం నుండి కోమాలోనే ఉండిపోయింది సుగుణమ్మ. రిషి ఒకరోజు హాస్పిటల్కు వస్తాడు సుగుణమ్మ కోసం. అమృత రిషిని చూసి షాక్ అవుతుంది. వెంటనే అక్కడి నుండి పారిపోతుంది. ఎందుకో రిషిని చూడటం కూడా ఇష్టం ఉండదు తనకు. ఆనంద్ గమనించి ఏమైంది అమృత అంటూ విషయం తెలుసుకుంటాడు. చూడమ్ము, నిజాన్ని మనం ఎప్పుడూ అంగీకరించాలి, దాని నుండి పారిపోకూడదు అంటూ ధైర్యం చెప్పి అమృత చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు. రిషి ఒకరి చేయి మరొకరు పట్టుకొని ఎదురుగా నిల్చున్న ఆనంద్ అమృతలను అలాగే చూస్తూ ఉంటాడు. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అమృత. భయంతో రిషి ఏమి రచ్చ చేస్తాడా అనుకుంటూ. ఇంతలో రిషి చేతిలో ఉన్న పాప ఏడవడం మొదలు పెడుతుంది. ఈ పాప ఎవరు అని అడుగుతుంది వెంటనే అమృత. ఋషి, ఈ పాప నా పాపే. ఇషిత ఈ పాపకు జన్మనిచ్చి కళ్ళు మూసింది అని చెప్పగానే షాక్ అవుతుంది అమృత. ప్రస్తుతం అనన్య అన్న పిలుపుతో గతంలో నుండి బయటికి వస్తారు అనన్య, సుగుణమ్మలు. అమ్మకు ఈ టిఫిన్ ఇచ్చేసిరా అంటూ అమృత అనన్యకు ప్లేట్ అందిస్తుంది. సాయంత్రం అవ్వగానే పరుగున ఆనంద్ వస్తూనే అమ్మో అంటూ లాన్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న అమృతను వెనకాతల నుండి హత్తుకొని ముద్దు పెడతాడు. వచ్చేసావా కన్నయ్య అంటూ ఆనంద్పై ఇటువైపు తిరిగి పైప్తో నీళ్లు పోస్తుంది. అమృత, నిన్ను నాతోనే ఆటలా అంటూ అమృత చేతులు వెనక్కి మెలేసి పైప్ తనపై ఉంచి మొత్తం తడిపేస్తాడు ఆనంద్. పో, నువ్వు నీ అల్లరి అంటూ అలుగుతుంది అమృత. ఇదిగో, నువ్వు అలిగితే మరింత ముద్దొచ్చేస్తావు అంటూ దగ్గరికి వస్తాడు ఆనంద్. దగ్గరికి వచ్చినట్లే వచ్చి ఆనంద్ను తడిపేసి పారిపోతుంది అమృత. అమ్మో, ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? ఈ అనన్య చూసిందంటే అయిపోతాను ఎలా అనుకుంటూ ఎవరు చూడకుండా ఈ పైప్ లైన్ ఎక్కి గదిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటూ నెమ్మదిగా పైప్ ఎక్కి పాక్కుంటూ గదిలో ఉన్న విండోలో నుండి లోపలికి దూకుతాడు ఆనంద్. అప్పుడే చీర మార్చుకుంటున్న అమృతపై పడతాడు. పట్టు తప్పి ఇద్దరు మంచంపై పడతారు. అమృత షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కన్నయ్య లే అంటూ అరవబోతుంది. విష్ అంటూ ఆనంద్ అమృత అధరాలకు తన నోటితో తాళం వేస్తాడు. ఆనంద్ను తప్పించుకొని పరుగున బయటకు వస్తుంది అమృత. అనన్య కంట పడుతుంది. వదినా, ఏంటిది, నీ చీరంతా తడిచిపోయింది, మీ గదిలో వర్షం వచ్చిందా అంటూ జోక్ చేస్తుంది. అమృత నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు అమృత ఎంత డిప్రెస్ అయింది.
మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి అన్నయ్య ఎంతగా తప్పించిపోయాడో. ప్రేమ అంటే అన్నయ్యదే. ఒక మనిషికి ప్రాణం పోసే అంతటి స్వచ్ఛమైన, పవిత్రమైనది అన్నయ్య ప్రేమ. అది చాలా గొప్పది అనుకుంటూ గతంలోకి తిరిగి వెళ్తుంది అనన్య. అమృత తిరిగి మామూలు మనిషి ఎలా అయ్యింది అనేది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఆనంద్ అమృతను మామూలు మనిషిగా చేసి తనతో సరదాగా గడిపేలా మళ్ళీ ఎలా చేయగలిగాడు అనే విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. మరిన్ని ఎపిసోడ్స్ను తెలుసుకోవడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.